నేను తెలంగాణలో మనకి 2 జియోలు పాస్ అయ్యాయి. ఒకటొచ్చేసి తల్లిదండ్రులకి 15% వాళ్ళ సాలరీలో నుంచి కట్ చేసి తల్లిదండ్రులకి ఇవ్వాలి అని. అండ్ ఇంకొకటొచ్చేసి ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సగభాగం ఉంటుంది అని చెప్పేసి. మరి ఈ 2 జియోలు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు 2 జీవోలు జీరో లాగే అనిపించింది. కానీ ఒకటి బెనిఫిట్ ఉంది. గవర్నమెంట్ కూడా పెన్షన్లు పెంచాలిగా. మేము వచ్చిన కానీ పెంచేస్తాం పెన్షన్లు అన్నారు. యాడిస్తున్నారు. ఎంతో మంది పిల్లలు లేని ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు. ముందు వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి కదా గవర్నమెంట్. బాధ్యత అనేది ఉంది కదా వాళ్ళ గురించి కూడా. మరి వాళ్ళ గురించి స్పందించినప్పుడు ఇది కూడా స్పందించాలి. ఈ వాటాలు అన్నారు చూసావా, వాటాలు ఇచ్చేస్తే సరిపోయిద్దా? తల్లిదండ్రులు చూసే బాధ్యత వాళ్ళకి లేదా? మరి వాటాలు ఇవ్వడం అనేది కాదు, వాళ్ళ తల్లిదండ్రులను చివరి దాకా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది అనేది చెప్పాలి. అంటే ఇప్పుడు ఇలాంటి జియోల గురించి వచ్చినప్పుడు ఇంకొక రూమర్ కూడా మనకి బాగా వినిపిస్తుంది. అదే కవిత గారు మొన్నటి దాకా ఏదైతే గొడవలో పడ్డారో, ఆస్తుల గొడవలు అని చెప్పి క్రియేట్ చేశారో, ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఆమెకు అంతే ఆస్తి అందుతుంది, ఆమె కోసం ఈ చట్టం పుట్టిందేమో అని చెప్పేసి ఇంకొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? కవిత గారిని ముందు కోరుకుంటున్నాం. ఈ విషయంలో ఆమె స్పందించదు. స్పందించింది అనుకో, ఆమెను కోరుకునేది ఒకటే, అమ్మా నువ్వు ఒక ఆడపిల్లవి, ఇంటికి వెళ్ళిపోయావు, నీ ఇంటి పేరు మార్చుకో. ముందు నీ ఇంటి పేరు ఏందనేది సమాజానికి చెప్పు. ఇంకా కలవకుంట్లా అంటే ఎట్లా మార్చుకోవాలి కదా. ఎప్పుడైనా ఆడపిల్ల ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇంటి పేరు మారిపోయింది, ఆ పేరు మార్చుకోవాలి. ముందు ఆ పేరు మార్చుకోమ్మా. మీ నాన్నగారు మీకు అన్యాయం చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమం నుంచి మీ నాన్నగారితో పాటు ఉన్నావు, ఒక జాగృతి పెట్టావు. రేపు ముఖ్యమంత్రిగా పోటీ చేస్తానని పార్టీ పెడతానంటున్నావు. కాబట్టి నువ్వు పంచలేదు ఆస్తులు అని ఈమె పరంగా మాట్లాడుతూ అనేది అన్యాయం.